సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత కడప గడపకు సంబంధించినటువంటి టెన్షన్ జగన్మోహన్ రెడ్డిలో మొదలైందని 2019లో కడపలో వైఎస్ఆర్సీపీ 10కి 10 స్థానాలను గెలిచి క్లీన్ స్వీప్ చేసినటువంటి నేపథ్యంలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గ్రహించి ఆయన భయపడుతున్నారని, ఈసారి ఫలితాలు విడుదలైన తర్వాత మాత్రం అక్కడ టీడీపీకి 5 స్థానాలు పైగా వచ్చే అవకాశం ఉంది అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషణల్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కడపలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదు. దుర్గా నమస్తే. నమస్తే. దుర్గా, 2019లో కడపలో వైసీపీ 10 స్థానాలను కైవసం చేసుకుంది, క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2024లో పరిస్థితి దానికి కొంచెం భిన్నంగా ఉందని, అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఆ 10 స్థానాల్లో 5 స్థానాలు ఈసారి టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతోంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఆ అంశం భయపెడుతోంది అంటూ మనం వింటూ ఉన్నాం. కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఈసారి అసలు కడపలో పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? అసలు ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే ఈసారి ఎన్నికలు మనం చెప్పుకున్నట్టుగా పవనాలు ఒకవైపే వీస్తున్నట్టుగా తోస్తోంది. బికాజ్ ఇప్పటికి మనం ఒక 20 సర్వేల దాకా చూసాము, విన్నాము, దాని గురించి మాట్లాడుకున్నాము. ఏ సర్వే చూసినా అలాగే ఉంది. ఇవాళ పల్స్ అనలిస్ట్ యాదవ్ అనే ఆయన కూడా అదే మాట చెప్పాడు. ఆయన అయితే ఆయన 15 సీట్లు అన్నాడు, ఎంపీ సీట్లు ఫర్ తెలుగుదేశం కూటమి. ఇవి వచ్చి 130 దాకా వస్తాయన్నట్టుగా చెప్పాడు ఆయన, ఇది అసెంబ్లీ స్థానాలు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మనం కడప ఈసారి హోరాహోరీగా సాగింది. దానికి కారణం కూటమి పక్క అయితే వీటన్నింటినీ మించి ఆయన చెల్లెళ్ళు ఆయనకి వ్యతిరేకంగా ఉండడంతో కడప రాజకీయాలు బాగా వేడెక్కాయి. ముఖ్యంగా షర్మిల గారు ఫస్ట్ నుంచి కూడా మొత్తం జిల్లా అంతా పర్యటించడం, ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేయడం, మీరు అవినాష్ రెడ్డిని తప్పకుండా ఓడించండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించండి అని ఆవిడ ఓపెన్గా చెప్పారు. ఎప్పుడూ లేనిది. అంటే వీటన్నింటినీ మించి రేపు ఎన్నికలు జరుగుతాయనగా ఇవాళ విజయమ్మ గారు, అంటే ప్రచారం చివరి రోజున విజయమ్మ గారు అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం, మీరు షర్మిలని మీ బిడ్డ అనుకుని గెలిపించండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని. అంటే ఆవిడ చెప్పకనే ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ప్రజల అంటే ఓటింగ్ సర్ల మీద తప్పకుండా వాటి ప్రభావం చూపిస్తాయి. గత ఎన్నికలు వేరు. గత ఎన్నికలు అసలు వైసీపీ వాళ్ళే ఊహించిన విధంగా 151 వచ్చాయి వాళ్ళకి. అది అసలు వాళ్ళు ఊహించలేదు ఫస్ట్. అదేదో ఒక వేవ్ అంటారు చూడండి, ప్రజలు కొన్నిసార్లు ఒక వేవ్లో వేసేస్తారు ఓట్లు, దానికి ఒక రీజన్ అని మనం చెప్పలేము. అలాగని అధికార పక్షం మీద వాళ్ళకి వ్యతిరేకత ఉండదు, ఇక్కడ ఇష్టంతో వేయరు. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంది. సో ఆ రకంగా వీళ్ళు ఈసారి మాత్రం ఇక్కడ వేవ్ లేదు, ప్రజలు నిదానంగా ఆలోచించి ఓట్లు వేశారు. ముఖ్యంగా కడప దాకా వచ్చేసరికి ఇప్పుడు మహా అయితే మీరు చెప్పినట్టుగా పులివెందుల వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజంపేట కష్టమే వాళ్ళకి, మైదుకూరు కూడా కష్టమని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే ఈసారి అసలు అంటే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వేయడం వల్ల మైదుకూరు, కమలాపురం, అలాగే ప్రొద్దుటూరు, ఇలా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి కూటమి సత్తా చాటబోతుంది. అక్కడ కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి చూసుకున్నట్లయితే కడప జిల్లా వారికి కంచుకోటగా ఉండేది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి. కానీ ఈసారి మాత్రం కడప జిల్లాలో వారి కంచుకోటకి బీటలు వారబోతున్నాయి అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 5 స్థానాలను అక్కడ ఇప్పుడు కూటమి కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయబోతోంది అంటూ కొన్ని విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి 5 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందండి, అదే చెప్తున్నాను. ఈసారి ప్రజలు ఆలోచించి ఓటు వేయటం ఒకటి. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిందో 5 ఏళ్ళైనా కూడా హంతకుడు ఎవరు అనేది తేలలేదు. అవినాష్ రెడ్డిని పట్టుకుని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు, మంచివాడు, అతను తప్పు చేయలేదు, నేను 5 సార్లు తరచి చూశాక చెప్తున్నాను, ఇవన్నీ మాట్లాడాక ఎప్పుడైతే షర్మిల గారు ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని ఓడించండి, నమ్మద్దు,
హంతకులకి హెల్ప్ చేశాడు ఇతను అని చెప్పిందో ప్రజల్లో ఒక రివోల్ట్ అనేది కనిపిస్తోంది. వీటన్నింటికి మించి మీకు గుర్తుంటే పులివెందుల్లో భారతీరెడ్డి వెళ్ళినప్పుడు వైసీపీకి చెందిన అతను ఎవరు భాస్కర్ రెడ్డి గారు, మీరు మా పట్టాదారు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకుంది అని ప్రశ్నించారు. సో ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్నే మనకు సూచిస్తున్నాయి. బికాజ్ ఈ మనం అనుకున్నట్టు ఈ అదేంటది భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే వీళ్ళ తప్పిదాలు కొన్ని, తెచ్చిపెట్టుకున్నవి కొన్ని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, తర్వాత కూటమి మీద ఉండే కొంచెం అంటే గాలి మారడం, తర్వాత షర్మిల చేసిన ప్రచారం, ఆవిడ ఇండైరెక్ట్గా నాకు వెయ్యండి, అదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి వేయకండి, వేస్తే కూటమికి వేయండి అన్నట్టుగానే ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా ప్రజలు నమ్మి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి 5 స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. అదేవిధంగా షర్మిల నెగ్గుతారు, తర్వాత మీరు చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి ఓడిపోతారు, జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ మెజారిటీతో నెగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతే. 5 అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నారు కదా, ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు నెగ్గే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అదే మనం అనుకున్నట్టు జమ్మలమేడకు కావచ్చు, మైదుకూరు కావచ్చు, రాజంపేట కావచ్చు, తర్వాత కమలాపురం, ఇట్లా తీసుకుంటే ప్రొద్దుటూరు కూడా. అంటే అసలు ఫస్ట్ నుంచి కూడా అన్ని సర్వేల్లో కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు ఈసారి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారంటూ చెప్పిన నేపథ్యంలో ఫస్ట్ అంటే కడపలో ఉన్నటువంటి ఆ 10 స్థానాల్లో ఫస్ట్ పోయేది ప్రొద్దుటూరు పోతుంది వైసీపీకి అంటూ చెప్తూ వస్తున్నారు. సో ఫస్ట్ సీటు మీరు అక్కడ గెలవబోయేది ప్రొద్దుటూరా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అంటే ఇక్కడ ఏమైందంటే వ్యాపారస్తులు కూడా ఒక నెగిటివ్ ఇదిలో ఉన్నారు. ప్రొద్దుటూరు అనేది వ్యాపార కేంద్రం, అది ముఖ్యంగా బంగారం వ్యాపారం అక్కడ చాలా ఎక్కువగా సాగుతుంది. మిగతావి కూడా మీకు ప్రొద్దుటూరు ఒక అంటే ఆలవాళ్ళం అంతే వ్యాపారాలకి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చట్లేదో, ఇప్పుడు కాంట్రాక్టర్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అందరూ అక్కడ అభివృద్ధి లేదు, మళ్ళీ నీళ్లు సరిగా లేవు ఈసారి కడప నియోజకవర్గంలో. దాని మీద కూడా షర్మిల కూడా మాట్లాడారు, చాలా స్కార్సిటీ ఉందని. ఏ రకంగా చూసుకున్నా మీరు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా కూడా విఫలమయ్యాడు. ఆయన అభివృద్ధి ఏమీ చేయలేదు, సంక్షేమం తప్ప. సంక్షేమాన్ని నమ్ముకున్నాడు. ప్రజలు పెద్ద సంక్షేమానికి ఆకర్షితులు అవ్వట్లేదండి. సరే ఇస్తావు, నువ్వు నీ దగ్గర ఉంది ఇస్తున్నావు అనుకుంటున్నారు తప్ప, ఇప్పుడు ఈ ప్రభుత్వం కాకపోతే నెక్స్ట్ ప్రభుత్వం కూడా సంక్షేమాలు ఇస్తుంది అనే ఒక భరోసాలో ఉన్నారు. కాబట్టి సంక్షేమాలు మాత్రం ఈసారి గట్టెక్కించవండి. మీరు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో వైసీపీకి అండదండగా ఉన్న కడప ప్రజలు ఈసారి మాత్రం చెయ్యిచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.